నమస్తే అన్న. ఎట్లుంది ఎంపీ ఎలక్షన్లు వస్తేనే మల్కాజ్గిరిలో అంత మంచిదేనా? ఇట్లా ఎవరు ఏం నడుస్తుంది? ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు వన్ సైడ్ వార్. ఎందుకంటే ఇలాంటి నాయకుడు ఏది అయితే నరేంద్ర మోదీ గారు 2014 నుంచి గత ఆయన మన ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసి భారతదేశాన్ని ఆయన చేసే విధానంలో అన్ని ముఖ్యమంత్రులకి బ్రాండ్గా నిలిచిండో అదే ఇప్పుడు ప్రధానమంత్రి మొత్తం వరల్డ్లోనే ఇప్పుడు బ్రాండ్గా నిలిచి నంబర్ 1 విశ్వగురుగా ప్రాఖ్యాతి చెందిండు. ఇప్పుడు ఎన్ని వార్లు జరిగినా కూడా అందరూ మన ప్రధానమంత్రి మోదీ దిక్కు చూసి మోదీ ఒక సహకారం అందుకోవాలి అని ఈ నినాదంతో అందరూ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులతో సహా ప్రతి ఈ వరల్డ్లో ఉన్న అందరూ ప్రెసిడెంట్లు కూడా మన ప్రధానమంత్రికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఆయన సలహాలోనే అందరు నడుస్తున్నారు. ఇలాంటి అదృష్టం మనకి ఎప్పుడు రాలే. ఈ అదృష్టాన్ని ఈ భారతదేశ చరిత్రలో అందరు భారతీయ ఓటర్లు గమనిస్తున్నారు. కాబట్టి మన దేశ సంరక్షణ కావాలంటే మనకి యుద్ధాలతోని మనం సెపరేట్గా బయటపడాలంటే మనం విశ్వగురువులు కావాలంటే మనకి నాయకుడు ఒక నరేంద్ర మోదీ కావాలని అందరు కోరుకుంటున్నారు. ఈసారి ఆయనకు తగ్గట్టుగానే ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో వన్ సైడ్ లీడర్, వన్ వే లీడర్, పెద్ద మహామేధావి, ఉద్యమంలో పాల్గొన్న, ఉద్యమంలో సర్వస్వ దానం చేసిన ఈటెల రాజేందర్ అన్నని గెలిపించుకుంటాం. ఆల్ పార్టీ నాయకులు ఏకకంఠంతో అంటున్నారు. ఈ ఒక నినాదాన్ని అందరు ప్రజల్లో తీసుకెళ్ళి ఈటెల రాజేందర్ గారిని తెలంగాణ బ్రాండ్ చేసి తెలంగాణలో అత్యధిక మెజారిటీతో గెలిపించే ఒక వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ సంకల్పం తీసుకుంటున్నారు. ఆ సంకల్పాన్ని ప్రజలందరూ ఒకటిగా ఉండి ఈటెల రాజేందర్ అన్నని పూలలో పెట్టి గెలిపిద్దామని అంటున్నారు. భారత్ మాతాకి అన్ని పార్టీలు కలిసి ఈటెలను గెలిపిద్దాం అనుకుంటున్నారు. టోటల్ పార్టీ వాళ్ళు. ఇది ఏంటంటే ఈటెల రాజేందర్ అన్న అలాంటి మనిషి. ఆయన సొంతం ఎవరు పోయినా ఎవరికి మాట్లాడినా మాట్లాడతాడు. సామాన్య మనిషిలాగా చాలా చాలా బీద కుటుంబంలో పుట్టిన మనిషిలాగా ఆయనకి ఏం లేనిలాగా ఓన్లీ నిస్వార్థ భావంతో ఆయన సేవ చేస్తాడు. కాబట్టి ఆయనకి అందరు ఆ విధంగా చూస్తుండ్రు. ఒక పొలిటీషియన్ అని కాదు, ఒక మంచి వ్యక్తి, ఒక చాలా సౌమ్యుడు, ఒక ప్రేమ నినాదం ఉన్న మనిషి. కాబట్టి అందరు ఆయనకే అంటుండ్రు. పార్టీ ఏం లేదు, ఇక ఇక్కడ పార్టీ లేదు. అటు మోదీని చూస్తుండ్రు, ఇటు మన ఈటెల రాజేందర్ అన్నని చూస్తుండ్రు. ఇది అనేది ఈరోజు ప్రజల నినాదం, ఈరోజు ప్రజల మనసులో ఉన్న మాట. ఇది ఒట్టిగా అంటలేం. మేము ఎక్కడ పోయినా మేము చూస్తూ ఉన్నాం ప్రచారంలో. అన్న మీరు దాని గురించి అడిగే అవసరం లేదన్న, మా మనసులో ఉన్నాడు. అటు మోదీ ఉన్నాడు, ఇటు ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఇప్పుడు ఏంది మీరు చెప్పే కూడా అవసరం. అరే మా బాధ్యత చెప్పడం, మేము మరీ మీకు చెప్తున్నాం. మీరైతే ఎట్లనా చేస్తారు, మీ చుట్టాలు, బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మీరు వేయించండి అని ఈ విధంగా మేము ప్రచారం చేస్తున్నాం.